1971లో మనకి ఇక్కడ జాతీయ చిహ్నాల పరిరక్షణ అంటే మనకి ఏమని ఫ్లాగ్ కోడ్ లాంటిది ఉంది. ఫ్లాగ్ కోడ్ జాతీయ చిహ్నాల పరిరక్షణ చట్టం అనేది 1971లోనే ఉంది. కానీ ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చింది 1976లో. కాబట్టి 1971లో చేసిన చట్టం ఫండమెంటల్ డ్యూటీస్లో ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీ జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలన్న ఫండమెంటల్ డ్యూటీని ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. దేశంలోని పౌరుల మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి అనే విషయాన్ని 1955లో చేసినటువంటి అంటరానితన నిషేధ చట్టం, 76లో చేసిన పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఇలాంటి చట్టాలేమో 1976లో ఉన్నటువంటి ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించాలి. ఇప్పుడు అంటరానితనం లేదు అంటే సోదర భావం పెంచేది. కాబట్టి 55లో 76లో చేసిన చట్టాలు సోదర భావాన్ని పెంపొందించడానికి సంబంధించిన చట్టాలని, అంటే ఈ రెండు చట్టాలు కూడా సోదర భావాన్ని పెంపొందించాలన్న ప్రాథమిక విధిని అమలు చేస్తూ ఉన్నాయి. అలాగే మనం వన్యప్రాణి సంరక్షణ, అటవీ సంరక్షణ అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1980, ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కదా, వన్యప్రాణి సంరక్షణ చట్టం, అటవీ సంరక్షణ చట్టం, ఇవి ప్రాథమిక విధుల్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఓకేనండి.